ఇటీవలి కాలంలో తెలుగు రైతులు విదేశీ పండ్ల జాతులను మన దగ్గరే పండిస్తూ లాభాలను గడిస్తున్నారు. అలాంటి అరుదైన పండ్ల జాతులలో ఒకటి ఖర్జూరం. ఉమ్మడి నల్గొండ, మెదక్, సంగారెడ్డి, అనంతపురం, కడప జిల్లాల్లో కొద్దిపాటి విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. చూడటానికి ఆయిల్ పామ్ చెట్లను పోలి ఉండే ఈ చెట్లు నాటిన 5 సంవత్సరాలకు కాపుకొచ్చి 6వ సంవత్సరం నుంచి దిగుబడులను అందిస్తాయి. అయితే మనం సాగు చేస్తున్న రకాలు ఇక్కడి వాతావరణ పరిస్థితుల వల్ల ఎండు ఖర్జూరానికి పనికిరావు. పచ్చికాయగా విక్రయించాల్సి వస్తుంది. టిష్యూ కల్చర్ మొక్కల ధర ఎక్కువ ఉండడంతో అధిక పెట్టుబడులతో కూడిన పంట ఇది. మెదక్ జిల్లాకు చెందిన ఓ అభ్యుదయ రైతు 13 ఎకరాలలో ఖర్జూరం సాగు చేసి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ఖర్జూరా సాగుకున్న సానుకూలతలు, దిగుబడులు తీరుతెన్నులు, మార్కెట్ అవకాశాల గురించిన వివరాలు రైతు మాటల్లోనే తెలుసుకుందాం. కాపుకొచ్చిన ఖర్జూరాను కోతలు చేస్తున్న ఈ రైతు అన్నె సత్యనారాయణ. మెదక్ జిల్లా రామాయంపేట మండలం మేడ్చల్ గ్రామంలో మొత్తం 13 ఎకరాలలో సాగు చేశారు. ప్రతి సంవత్సరం జూన్, జూలై మాసాల్లో పంట అందివస్తుంది. ఖర్జూరాను మొదటిసారిగా 2019వ సంవత్సరం ఆగస్టు మాసంలో 4 ఎకరాల్లో 280 మొక్కలు నాటుకున్నారు. మొదట ఎలైట్, బర్హి, మెడ్జోల్, ఖనిజ అనే రకాలను ఎంచుకున్నప్పటికీ రెండోసారి 2022లో భారతదేశానికి అనువుగా ఉన్న బర్హి రకాన్ని తెచ్చి మరో 800 మొక్కలు నాటుకున్నారు. ఖర్జూరా నాటిన 5 సంవత్సరాలకు కాపునిస్తాయని, ఎకరాకు 5 టన్నుల వరకు మొదటి ఫలసాయం అందివస్తుందని, అటు తర్వాత క్రమంగా దిగుబడులు పెరుగుతాయని, 6 నుంచి 7 సంవత్సరాల తోట నుంచి 10 టన్నుల దిగుబడి వస్తుందని అంటారు. ప్రస్తుతం మొక్కకు 100 కిలోల గెల దిగుబడి, ఎకరాకు వేసిన 70 ఆనచెట్ల నుంచి 7 టన్నుల దిగుబడి, మొత్తం మీద సగటున చూస్తే ఎకరాకు 5 టన్నుల దిగుబడి వస్తుందంటున్న రైతు అన్నె సత్యనారాయణ అనుభవాలను మా ప్రతినిధి ప్రశాంత్ ముఖాముఖి ద్వారా తెలుసుకున్నాం. ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా పండే ఈ పంట మన తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో సాగు చేస్తూ అద్భుతమైన లాభాలు గడుస్తున్నారు అన్నె సత్యనారాయణ అనే రైతు. ఈ ఖర్జూర పంట వేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? మొత్తంగా మీరు ఏ రకంగా దీన్ని సాగు చేసి ఈ కోత దాకా తీసుకొచ్చారు? ఇది 13 ఎకరాలు మాది మొత్తము వ్యవసాయ క్షేత్రము. అంటే అనంతపూర్లో ఖర్జూర పంటను చూసి ఈ ఖర్జూరం మనకెందుకు వేయకూడదని నేను వాళ్ళకి ఎక్కడి నుంచి మొక్కలు వచ్చినాయి అంటే లండన్ ల్యాబ్ నుంచి నిజాముద్దీన్ గారు అనేది తీసుకొస్తున్నారు, ఆయన దగ్గర తీసుకోండి అని వాళ్ళు అడ్వైజ్ చేసినప్పుడు నేను వెళ్ళి 280 ప్లాంట్స్ తెచ్చానండి. మొక్కలను పెంచుతూ ఉన్న తర్వాత మాకు 2023లో మాకు క్రాప్ వచ్చింది. ఆ క్రాప్ వస్తే అనంతపూర్లో చాలా స్వీట్ ఉంది. తాజా ఖర్జూర అనేది ప్రపంచంలో అనంతపూర్ ఒక్కటే స్వీట్ ఉంటుంది. ఇది మామూలుగా గుజరాత్లో కూడా వేశారు. గుజరాత్లో వేసినప్పటికీ గుజరాత్లో వగరుంది. దుబాయ్లో ఎక్కడెక్కడైతే వగరు ఉంటుందో అదే వగరు ఇక్కడ కూడా ఉంది. కానీ అనంతపూర్లో స్వీట్ ఉంది. ఆ స్వీట్ మాకు కూడా రామాయపేటలో కూడా వచ్చింది. స్వీట్ వచ్చిన తర్వాత మేము 23లో టోటల్గా ఇంకో 750 ఈ ప్లాంట్లతోటి మొత్తం 1000 ప్లాంట్స్ అయిందండి. ఈ పంట ఎట్లుందంటే మొత్తం క్రాప్ 5 సంవత్సరాలకు వచ్చినప్పటికీ 3 సంవత్సరాల నుంచి క్రాప్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే పాలినేషన్. మేల్ ఫ్లవరు, ఫిమేల్ ఫ్లవర్ అని ఉంటాయండి. మేల్ చెట్లు 10% మేల్ చెట్లు ఉంటాయి. ఇప్పుడు 280 ప్లాంట్స్ ఉన్నాయంటే ఫస్ట్ మేము తెచ్చుకున్నాయి 20 ప్లాంట్స్ మేల్ తెచ్చాం. అట్లాగే అన్నిటికీ మేల్ ఫ్లవర్ 10% మేల్ ఉంటుంది. ఆ మేల్ ఫ్లవర్ ఉంటుంది, ఫిమేల్ ఫ్లవర్ ఉంటుంది. మేల్ ఫ్లవర్ జనవరిలో ఎర్లీ మార్నింగ్ 4 o'clock వస్తుందండి. చాలా విచిత్రంగా ఉంటుంది. ఇది 4 o'clock వస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది మేల్ ఫ్లవరు. దాంతో 6:30 లోపలే మేము కట్ చేయాలి. దాన్ని కట్ చేసి ఆ మేల్ ఫ్లవర్ని పిప్పొడి చేసి ఏసీ రూమ్లో పెట్టుకొని ఉంటాము. తర్వాత 15 రోజుల తర్వాత ఫిమేల్ ఫ్లవర్ వస్తుంది. ఆ ఫిమేల్ ఫ్లవర్కి మేము మేల్ ఫ్లవర్ పిప్పొడిని తీసుకెళ్ళి పాలినేషన్, మాన్యువల్ పాలినేషన్ మాత్రమే ఉంటుందండి. దీనికి న్యాచురల్ పాలినేషన్ అనేది లేదు. ఈ ఫ్లవర్ తీసిన తర్వాత ఫిబ్రవరిలో అయిన తర్వాత క్రాప్ ప్రతి సంవత్సరం జూన్, జూలైలో తాజా ఖర్జూర వస్తుంది. ఈ తాజా ఖర్జూర కట్ చేసిన తర్వాత చాలా స్వీట్ ఉంటుంది. ఇది ఎంత తిన్నా పోషక విలువలు ఉన్నాయి. ఐరన్ ఉంది, ఫైబర్ ఉంది, పొటాష్ ఉంది. అటువంటి ఫ్రూట్ను మన ప్రజలు తినాలి. గుజరాత్ ఫ్రూట్స్ వచ్చే వరకు వీటిని చూసి వ్యతిరేకంగా ఉన్నారు. ఇది కాదు, ఇది ఫ్రెష్ ఫ్రూట్స్. మన తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో పండిన ఫ్రూటు ప్రపంచంలోనే గొప్ప ఫ్రూట్స్ ఇవి. మేము ఖర్జూర ఫస్ట్ చూసినప్పుడు 15 లక్షల ఇన్కమ్ వస్తుంది ఎకరం అన్నారు. కానీ రాదండి. ఇది చాలా యూట్యూబ్లో చూసి కాదు. దీంట్లో కష్టాలు కూడా చాలా ఉన్నాయి. రెడ్ వీవల్ పురుగులతో చెట్టు పెరిగిన తర్వాత కూడా చనిపోతుంది. ఏదో రైతులు హైదరాబాద్లో కూర్చొని ఇక్కడ ఫామ్ హౌస్లో పెట్టుకుంటా అంటే కాదు. ఇది 5,000 ఖర్చు అవుతుంది. ఒక్కొక్క చెట్టు ఖరీదు 10,000 అవుతుంది మెయింటెనెన్స్ వచ్చే వరకు, పెరిగే వరకు.
పెరిగిన తర్వాత వేరే, ఇంకా పెరుగుతాం కదా దాని ఖర్చు వేరే. ఇంత ఖర్చుతోటి కూడిన పంట చేయాలంటే మామూలు కాదు. ప్రభుత్వం సాయం చేయాలి. హర్యానాలో, రాజస్థాన్లో అక్కడ వాళ్ళు సబ్సిడీ ఇచ్చి మొక్కలు ఫ్రీగా ఇస్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి ఖర్జూరం మీద ఇస్తలేదు, ఫామ్ ఆయిల్ మీదనే ఉంది. దీనికి విదేశ మార్కెట్ దేవత్సం. నాకు ఇండోనేషియా నుంచి కూడా ఆర్డర్స్ ఉన్నాయి, ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. కానీ మన దగ్గర తినిపించాలనుకుంటున్నాం. ప్రభుత్వాలు సాయం చేస్తే మాత్రం మనకి ప్రత్యామ్నాయ పంటలు ప్రభుత్వం ఏదైతే కోరుకుంటుందో దానికి యువ రైతులు వస్తారు. మేము 72 ఏళ్ళు కాదు, యువ రైతులు వచ్చి ఎడ్యుకేటెడ్ రైతులు మా దాంట్లో వచ్చారు. ఇప్పుడు తెలంగాణలో 13 మంది రైతుల్లో 4 ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, 4 సాఫ్ట్వేర్ రైతులు ఉన్నారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది ఈ పంట. ఎకరానికి 75 చెట్లు వస్తాయండి. ఇవి 7.5 లక్షలు దగ్గర ఖర్చు అవుతుంది దీనికి. ఇక ఆదాయం వచ్చే వరకల్లా చెట్టుకు మినిమం 100 కిలోలు అయితే ఖచ్చితంగా వస్తుందండి. 100 కిలోలు అనుకుంటే 100 రూపాయలు వేసుకుంటే కూడా 10,000 రూపాయలు చెట్టుకు వస్తుంది. చెట్టుకు ఖర్చులు పోను 5,000 రూపాయలు వేసుకున్నా కూడా సరిపోతుంది. ఒక 5 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని మేము అనుకుంటున్నామండి. మరి అందరూ ఏమనుకుంటున్నారని, ఇది తాజా ఖర్జూరా దుబాయ్లో లేదంటే, దుబాయ్లో వచ్చేది ప్రాసెస్ ఖర్జూరా, పండిన తర్వాత బాయిల్ చేసి కెమికల్స్ తోటి వచ్చే నిల్వ ఖర్జూరా అది. ఇప్పుడు మొత్తంగా ఒకవేళ ఖర్జూరా సాగు చేసుకోవాలి అని రైతులు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? అంటే మొక్క నాటిన దశ నుంచి కాపుకు వచ్చే వరకు మీరు ఫేస్ చేసిన, మీరు అనుభవించినటువంటి ఆ అనుభవాలు ఏమంటారు? ఎలాంటి కష్టాలు పడ్డారు, లేదంటే పర్లేదా అనే విషయంలో చెప్పండి. ఖర్జూర పంట చాలా మంచిది, చాలా బాగుంటుంది. కానీ ప్రత్యేకంగా శ్రద్ధ కావాలి దీనికి టోటల్ ఇప్పుడు నేను వస్తే ఎవ్రీ డే వస్తానండి. ప్రతి చెట్టును గమనిస్తాం. ఫస్ట్ చనిపోకుండా చూసుకున్న తర్వాత చెట్టుకు చాలా కష్టాలు ఉన్నాయి. కానీ 1-2 ఎకరాలు పెడితే కాదు, ఒక 10 మంది రైతులు కలిసి ఒక దగ్గర పెట్టుకుంటే మాత్రం దీనికి తర్వాత లిఫ్ట్ కావాలి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఎక్కువ పంట, ఇప్పుడు మేము 1000 ప్లాంట్స్ వేసాం. అట్లా 1000 ప్లాంట్స్ వేసుకుంటే మనం చేయగలుగుతాం. 100-200 చెట్లు వేసుకుంటే మాత్రం చాలా కష్టమైన పంట అండి ఇది. ఓకే సార్, ఇప్పుడు మనకి పంట చేతికి వచ్చింది. ఇది ఒకంత ఎక్స్పోర్ట్ చేయడానికి మనకు ఒకంత కష్టమైన పని. దీన్ని మీరు ఎలా అధిగమించి ముందుకెళ్తా ఉన్నారు? ఇప్పుడు ఎక్స్పోర్ట్కి చాలా కష్టమైన పంట అయినప్పటికీ ఇది ముందు మన హైదరాబాద్లో ఫ్రూట్స్ విపరీతంగా తినే ప్రజలు ఉన్నారు. అందరికీ ఆరోగ్యం అనేది వచ్చింది. కాబట్టి పండిన పంట అంతా మనకు హైదరాబాద్కే సరిపోద్దండి. అంత అవసరం ఉంది హైదరాబాద్కి. పక్వానికి రాకముందే పచ్చి ఖర్జూర కూడా వెజిటేబుల్స్ కర్రీస్ చేస్తున్నారు ఇండోనేషియాలో. ఇప్పుడు మార్కెట్లో ఎంత ధర పలుకుతుంది? దీన్ని అమ్మడం వల్ల మీకు ఎంతవరకు లాభం గడించే అవకాశం ఉందంటారు? మా ఫామ్లో రైతులందరూ 200 అమ్మాలనుకుంటున్నారు అందరు రైతులు. కానీ 150 రూపాయలకే ఫామ్ దగ్గర అమ్మగలుగుతున్నాం. అంతకంటే ఎక్కువ ధర రావట్లేదు. బయటికి వెళ్ళి అందరూ 200-300 అమ్ముకుంటున్నారు. అది కాకపోతే గుజరాత్ వాళ్ళు పండును తీసుకొచ్చి ఇక్కడ 70 రూపాయలకు అమ్మే వరకల్లా మా కాంపిటీషన్ గుజరాత్ ఫ్రూట్ తోటే ప్రాబ్లం వస్తుంది మాకు. ముఖ్యంగా పంట మొక్క నాటిన దగ్గర నుంచి ఇప్పుడు కాతకు వచ్చే దశ వరకు దీనికి చీడపీడల బాధ ఏమన్నా ఉందంటారా? దీనికి ఎలాంటి రసాయనాలు వాడారు ఇప్పటివరకు? నేను ఇది మొత్తము జీవామృతంతో చేస్తున్నానండి. ఎటువంటి పెస్టిసైడ్స్ వాడలేదు. ఒక్క రెడ్విబుల్ పురుగు వస్తుందండి. అది మొత్తం ఏం చేస్తుందంటే చెట్టును చచ్చిపోయే వరకు తెలుస్తలేదు. తొందరపడి రైతులు ఎవరిని ఏమని కాదు, నేను దగ్గరుండి చేసుకుంటాము అనుకుంటేనే చేయాలి. రెడ్విబుల్కి మాత్రం మేము సపరేట్ బాక్సులు పెట్టాము. దాంట్లో టాబ్లెట్స్ వేసే వరకల్లా పురుగులన్నీ బయటకు వచ్చేసి ఇంతవరకు మాకు ఎటువంటి ప్రాబ్లం కాలేదు. ప్రభుత్వము ఒకవేళ సాయం చేసి మా రైతులందరూ ఒక ఇండస్ట్రీ రూపంలో తయారు చేద్దాం అనుకున్నాడు. ఇండస్ట్రీ ఏంటంటే దీన్ని ప్రాసెస్ చేసి దీంట్లో జామ్ కానీ ఐస్ క్రీమ్ కానీ దీంట్లో రకరకాల ఐటమ్స్ కోసం అందరం మేము ఇప్పుడు 13 ఎకరాల్లో 1 ఎకరం దానికోసమే కేటాయించాం. ప్రభుత్వం దానికి ఒక ఇండస్ట్రీ పెట్టాలి, ఇండస్ట్రీ చేయాలి. అటువంటివి కూడా చేస్తాం మేము. ఖర్జూర పంట మనకు తెలుసు, ముఖ్యంగా ఎడారి ప్రాంతమైన సౌదీ, కువైట్, అరేబియా ఇలాంటి దేశాల్లో ఎక్కువగా పండుతూ ఉంటుంది. అక్కడ నుంచి మన దేశానికి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటాము. స్వచ్ఛమైన మనకి ఖర్జూరాన్ని అందించాలని చెప్పే ఉద్దేశంతోనే ఇక్కడ ప్లాంటేషన్ చేశాము. తద్వారా ఇలా ముందుకెళ్తున్నామని చెప్పి మనకి రైతు సత్యనారాయణ గారు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ ఉమేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, రామాయంపేట నుంచి.